గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. ఈరోజు P4 పథకం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని మన ముఖ్యమంత్రి వర్యులు పదే పదే ఏ మీటింగ్లో అయినా సరే చెప్తున్నారు. ఈ P4 అనేటువంటి పథకం ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే అన్ని పార్టీలు డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయిన్ చేసి మా పార్టీకి మా గుర్తుకి ఓటేయండి అని ఏ విధంగా అయితే క్యాన్వసింగ్ చేస్తారో అదేవిధంగా ఈ P4 కోసం డోర్ టు డోర్ తిరిగి P4 అంటే ఏమిటి అనేటువంటిది మన ప్రజలకి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. లేదంటే ఈ P4 పథకం అనేటువంటిది ఎవరికి అర్థం కాదు. చదువుకున్న వాళ్ళకి తెలియదు, చదువు లేని వాళ్ళకి అంతకంటే తెలియదు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5,33,03,333 మందికి కూడా ఇది తెలియాలి. ముఖ్యంగా వార్డు మెంబర్ నుండి పార్లమెంటు సభ్యుడి వరకు, జూనియర్ అసిస్టెంట్ నుంచి కలెక్టర్ వరకు ఈ పథకం అందరికీ తెలిసేలా మీరు మీటింగ్లు కండక్ట్ చేసి తద్వారా ప్రతి గ్రామంలో కూడా ప్రతి వార్డులో కూడా మీటింగ్లు పెట్టి ఈ P4 అన్నటువంటి పథకం కోసం పూర్తిగా వివరించవలసిందిగా ప్రభుత్వానికి నేను విన్నవిస్తున్నాను. ఒకప్పుడు హైటెక్ అనేటువంటి మన ముఖ్యమంత్రి గారు అది కూడా ప్రజల్లోకి ఆ టైంలో తీసుకెళ్ళకపోయారు. తర్వాత పరిణామాలు కూడా ఎలా ఉన్నాయో తెలిసింది. కాబట్టి ఏంటంటే ఈ P4 అనేటువంటి పథకం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. కాబట్టి గవర్నమెంట్ ఆలోచించవలసిందిగా కోరుతున్నాను.